సర్వదేవతా పూజల్లో తమలపాకు అగ్రతాంబూలం వహిస్తుంది. ఈ దేవతా దళం తొడిమ భాగం లక్ష్మీదేవి, మధ్య భాగం పార్వతి, కొన భాగంలో సరస్వతీదేవి కొలువుతీరి ఉన్నారు. ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రియమైన రోజు. అందుకే 108 తమలపాకులతో అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు. తమలపాకు తీగ ఉన్న ఇంట్లో నట్టింట లక్ష్మీదేవి సంచరిస్తుందని, శనీశ్వరుడిని తరిమి కొడుతుంది అన్నది పెద్దల మాట. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వక్క, సున్నం కలిపి తమలపాకుతో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అంతేకాదండోయ్, పింపుల్స్ తగ్గించడానికి, జుట్టు పెరుగుదలలో కూడా తమలపాకు ముఖ్య పాత్ర వహిస్తుంది. తమలపాకు గురించి చాలా విషయాలు విన్నారు కదా. మీకు తెలిసిన మరిన్ని విషయాలుంటే కామెంట్ చేయండి. లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.